హాయ్, హలో, నమస్తే. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొంచెం రోజులైపోయింది. కొంచెం ఫిజియో వర్క్ నడుస్తుంది బేసిక్‌గా. సో, అందువల్ల వీడియో చేయలేకపోయాను అనుకోవద్దు అందరూ. లేటెస్ట్ ఏం జరుగుతుంది? రకరకాల సర్వేలు వస్తున్నాయి కదా! చూస్తున్నారు అందరూ. హోప్ అందరూ చూస్తున్నారనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను రకరకాల సర్వేస్. కొన్ని సర్వేస్ టీడీపీ అంటున్నాయి. కొన్ని సర్వేస్ ఏమో వైఎస్ఆర్‌సీపీ అంటున్నాయి. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ ద ఫైట్ ఇన్ ఏపీ బిట్వీన్ వైఎస్ఆర్‌సీపీ అండ్ జేఎస్పీ అండ్ ప్లస్ టీడీపీ అలయన్సెస్కి సంబంధించిన వాళ్ళు రీసెంట్గా సీఎం మీద ఒక దాడి జరిగింది. మేబీ దే మైట్ హ్యావ్ థాట్ సంథింగ్ ఎల్స్, బట్ ఇట్ హ్యావ్ స్పెండ్ సంథింగ్ ఎల్స్ అయ్యుండొచ్చు. దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాలా అంటే వద్దు బ్రదర్, అవసరం లేదు. బై ద గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల ఆయనకి ఏం జరగలేదు. ఏమైనా జరుగుంటే అది పెద్ద గాయమైనా అది ఒకవేళ ఆయన కన్నుకు తగిలి లేదంటే సమ్వేర్ ఎల్స్ ఇక్కడ ఈ ప్లేస్లో ఏమైనా తగిలినా కూడా ఇట్ హావ్ బీన్ బిగ్ థింగ్. బై ద గాడ్స్ గ్రేస్ ఆయనకి ఏం కాలేదు, మంచిది. ఎవరికి ఏం అవ్వాలని ఎప్పుడు కోరుకోకూడదండి. రాజకీయాలు అనేది ఒక పోటీ లేని, జస్ట్ లైక్ మనం ఆడే ఆటలాగా. ఇప్పుడు ఫర్ సపోజ్ నిన్న ఏంటది ఎంఐ వర్సెస్ ఆర్సీబీ నడిచింది, ఎంఐ వర్సెస్ ఆర్సీబీ నడిచింది, ఎంఐ వర్సెస్ సిఎస్కే నడుస్తుంది, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ నడిచింది. ఎవరు గెలుస్తారనే ఆతృత మనకు ఉండాలి. ఎవరు గెలిచినా సరే ఆటను మాత్రం ఎంజాయ్ చేయాలి. అంతేకాని వీళ్ళు గెలిచారని చెప్పి వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళు గెలిచారని చెప్పి వీళ్ళ మీద బురద చల్లడం లాంటి పనికి మన పనులు మనం చేయకూడదు. బేసిక్గా ఇది అలాంటిదే. ఎవరు గెలిచినా సరే ఎజెండా ఒకటే, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, వాళ్ళ విధానం పరంగా ఎలా మంచి చేయొచ్చు, ఇంకా ఎలా బెటర్మెంట్ చేయొచ్చు లైఫ్ ఆఫ్ పీపుల్, ఎలా డెవలప్ చేసి స్టేట్ని వాళ్ళకి మంచి పేరు ఎలా తెచ్చుకోవాలని. ఎప్పుడు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి రాజకీయాల్లో రారండి. సంపాదించుకోవడానికి వస్తారు, వాళ్ళ వే ఆఫ్ లివింగ్కి పెంచుకోవడానికి వస్తారు, పవర్ కోసం వస్తారు. ఇవన్నిటిని మించి ఆ పవర్ని నిలబెట్టుకోవడానికి పని చేస్తారు. దానికోసం ప్రజలకు మంచి చేస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు, కొంచెం ఫ్రీ బస్సులు అంటారు, సిలిండర్లు ఇస్తామంటారు. 15,000 మనిషికి 15,000 కానీ 5 కానండి 55,000 50,000 అంతా ఇస్తా అంటారు. అన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి. దాన్ని మీరు ఎవరు సీరియస్ తీసుకోకూడదు దయచేసి. ఓకే, మనకు ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏపీ డెవలప్మెంట్, ఇంకా మంచి కంపెనీస్ రావాలి. ఈరోజు శ్రీ సిటీ దగ్గర ఎక్కడో ఇంకోటి ఫార్మా సంబంధించిన ఒక ప్లాంట్ పడింది 2,000 కోట్లతో, 450 ఎకరాల్లో పడింది. వెరీ గుడ్, దట్ ఈస్ గుడ్ ఇనిషియేటివ్. ఇంకా మంచిది రావాలి, ఇంకా మంచి మంచి ప్లాంట్స్ రావాలి, ఇంకా మంచి మంచి డెవలప్మెంట్ రావాలి. కియా ఆల్సో ఆన్ ద టాక్స్. మెయిన్ టాప్ 3 సిటీస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ చెన్నై, గుజరాత్, ఏపీ అండ్ వన్ మోర్ ఏదో నోయిడానా సమ్వేర్ ఒకటి ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ 4 ఒక్కడ పెట్టే అవకాశం ఉందన్నారు. చూద్దాం, వేసి చూద్దాం. ఎందుకంటే మనకు తెలియదు కదా పెట్టేంతవరకు. లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ థింగ్స్ గోస్. డెఫినెట్గా మన స్టేట్కి రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇది వస్తే వన్ ఆఫ్ ది టర్న్ అరౌండ్ అవుతుంది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుండి. దీనివల్ల ఏదో వచ్చేస్తాయని కాదండి, ఎంప్లాయ్మెంట్ కూడా పెద్దగా ఏం రాదు. బేసిక్గా చెప్పాలంటే మన ట్యాక్సెస్ వస్తాయి కొంచెం, బట్ ఆ ట్యాక్సెస్ కూడా మనం నెక్స్ట్ 5 to 10 years వదిలేసుకోవాల్సిందే మనకు ప్లాంట్ రావాలంటే. జస్ట్ లైక్ ఎక్కడ వదిలేసినాం మనం ఆల్రెడీ. ఓన్లీ థింగ్ ఇస్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎయిడ్ చూసుకోవాలి మనం. ఆ వచ్చే 1,000-2,000 జాబ్స్లో అయినా సరే మన వాళ్ళు ఉండేలా చూసుకోవాలి ఎక్కువ శాతం. అదొక్కటి మెయిన్ టార్గెట్ పెట్టుకోవాలి. దానికి అనుసంధాన సంస్థలు ఇప్పుడు అది కియా అంటే మీకు టెస్లా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బ్యాటరీ బండ్లు ఎక్కువ. దానికి అనుసంధానమైన సంస్థలు బ్యాటరీ అయినా సరే, అదర్ పెరిఫెరల్స్ అయినా సరే మనకు ఆ చుట్టుపక్కలనే పడేట్టు చూసుకోవాలి. దాని ద్వారా ఎక్స్ట్రా కొంచెం బెటర్మెంట్ రావచ్చు చూసుకోవాలి. వీటిని చూసి మనకు ఇంకొక 2-4 కంపెనీలు వస్తాయి. వాళ్ళక్కడ మనం ఇంత ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు. వీళ్ళని చూసి వస్తే వాళ్ళకాడ మనం అన్న ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు బేసిక్ ఇనిషియల్గా. అర్థమవుతుందా? లెట్స్ సీ హౌ థింగ్స్ గోస్. బట్ ఎలక్షన్స్ టైం కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఓటు వేయండి.
వైఎస్ఆర్సీపీ చాలా గొప్పగా చేసింది లాస్ట్ 5 ఇయర్స్‌లో. అంతకుముందు టీడీపీ కూడా అంతే బాగా చేశారు. ఎవరిని తప్పు పట్టక్కర్లేదు. ఎవరు వే ఆఫ్ ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఎవరు వే ఆఫ్ పథకాలు వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మా అన్న క్యాంటీన్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని అనుకుని ఏదో ల్యాండ్ గ్రాబ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హీ హ్యాడ్ సమ్ విజన్ టు డూ ఇట్ ఇనిషియల్ మేబీ. అది కంప్లీట్గా అవ్వలేదేమో అని నాకు ఎక్కడో ఉంది ఒకటి. ఎందుకంటే కియా తప్ప ఇంకో కంపెనీ చెప్పట్లేదు వాళ్ళు. బట్ స్టిల్ దట్స్ ఓకే. వాట్ ఎవర్ కంపెనీస్ వచ్చాయి, అంతకుముందు కూడా 30+ కంపెనీస్ వచ్చాయి. అది కొత్తగా రాష్ట్రం 30+ కంపెనీస్ రావడం ఆఫ్టర్ 5 ఇయర్స్. జగన్ గారు వచ్చేసరికి 5 ఇయర్స్ ఓల్డ్ స్టేట్ మంది. ఆ టైంలో ఎక్కువ కంపెనీస్ రావడం కూడా అది సహజమే. ఎందుకంటే జస్ట్ లైక్ మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నారండి. నేను చదివినప్పుడు మా కాలేజ్ నేను సెకండ్ బ్యాచ్. అంటే అప్పుడు ఒక్కరు కూడా పాస్ అవుట్ కాలేదు బేసిక్గా. బట్ ఈ రోజుకి అది నెంబర్ వద్దులేండి, చాలా ఓల్డ్ కాలేజ్ బేసిక్గా. సో అలా ఒక ఓల్డ్ అయ్యే కొద్దీ ఇట్స్ లైక్ వైన్, వెల్ ఎస్టాబ్లిష్ స్టేట్, స్టెబిలిటీ ఉన్న స్టేట్ అనుకుంటే వస్తుంది. సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫ్లో అని అవుతాయి. సో అందులో ఎవరు తప్పులేదు. మనకి అది కాకుండా వైఎస్ఆర్సీపీ ఇనిషియేట్ చేసినటువంటి పోర్ట్స్ అయినా సరే, ఫిషరీస్ అయినా సరే, సచివాలయ వ్యవస్థ అయినా సరే, ఆర్బీకే సెంటర్స్ అయినా సరే, హెల్త్ కేర్స్ అయినా సరే, హాస్పిటల్స్ అయినా సరే, ఇవన్నీ కూడా దే ప్లే రూల్స్. ఇక్కడ హెల్త్ కేర్ ఎలా ఉంది, వాళ్ళకు అక్కడ పెట్టాలంటే వాళ్ళు ఏం చూస్తారు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు. అక్కడ ఏమేమి ఉంది, మనకు మన పని కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, సచివాలయంకి వెళ్ళిపోయే ఏరియాకి పని అయిపోద్ది. మన ఎంప్లాయీస్కి పని కావాలంటే ఎక్కడైనా ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. అక్కడ సచివాలయంలో పనులు జరుగుతున్నాయి. వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, రోడ్ కమ్యూట్ ఉందా లేదా, చుట్టుపక్కల ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా, మన కంపెనీకి సంబంధించి మనం ట్రాన్స్పోర్టేషన్కి అవకాశం ఉందా లేదా, వాటర్ సోర్స్ ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ మనకు ఉందా, బ్యాండ్విడ్త్ ఉందా లేదా, ఇలాంటివి చాలా చూస్తారు మెయిన్గా. పిల్లలు చదువుకోవడానికి స్కూలింగ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయా లేవా, లోకల్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ సంబంధించిన ఏమైనా చేస్తానికి అవకాశం ఉందా లేదా, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అనేవి కోప్ అనమాట బేసిక్గా. సో దీంట్లో మనం తప్పు పట్టాల్సింది ఏమీ లేదు, ఒప్పు పట్టాల్సింది ఏం లేదండి. ఇట్ విల్ డెవలప్ మన స్టేట్ అనేది. ఒకటే ఏంటంటే మీరు ఆలోచించి వేయండి. మీ ఇంటికి మంచి అనుకుంటే వాళ్ళకు ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, జనసేన అయినా సరే, ఇందులో ఎటువంటి వీళ్ళకి వాళ్ళకి అలాంటి ఏమవుతుంది. మీకు మంచి జరిగింటే ఓటేయండి, అది ఎవరికైనా పర్వాలేదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి మాత్రం ఓటేయండి. ఎందుకంటే మీ ఓటు అనేది కేవలం మీ ఓటు కాదు, మీ రాష్ట్ర భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కూడా, మీ నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు, మీ పాస్ట్ జనరేషన్ భవిష్యత్తు కూడా అది. సో థింక్ బిఫోర్ యూ ఓట్. ఓకే, ఇట్స్ యువర్ SRK signing off.